హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ పాలిసెట్ ఏ స్టూడెంట్స్కి ఫ్రీ సీట్ ఇస్తారు, ఫీ రియంబర్స్మెంట్ ఏ కాస్ట్ వాళ్ళకి ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ వివరంగా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ వీడియోకి నేను 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. హైప్ చేయడానికి కూడా ప్రయత్నించండి. ముందుగా మనం చూసినట్టయితే ప్రైవేట్ కాలేజ్ ఫీజ్ 39,880 రూపీస్ ఉంటుంది. ఐ ట్రై టు ఎండ్ ద వీడియో ఇన్ 4 minutes స్టూడెంట్స్, మొత్తం వాచ్ చేయండి. సో ప్రైవేట్ కాలేజ్ ఫీజు మనకి 39,880 రూపీస్ ఉంటుంది. అదే గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు 5,080 రూపీస్. ఇది ఫిక్స్డ్ ఫీజ్, ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీఈ, బీసీసీ స్టూడెంట్స్కి ఈ ఫీజు ఏదైతే ఉందో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తారు. సో ప్రైవేట్ కాలేజ్ అయినా సరే నో నీడ్ టు పే ఎనీ ఫీ స్టూడెంట్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీఈ, ముస్లిం మైనారిటీ, బీసీసీ, క్రిస్టియన్స్ వాళ్ళకి మాత్రమే. సో వీళ్ళకి మాత్రమే ఫ్రీ సీట్ ఉంటుంది, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. మీరు అడగొచ్చు ఏ ర్యాంక్ వస్తే మీకు ఫ్రీ సీట్ ఇస్తారు సార్ ఈ క్యాస్ట్ వాళ్ళకంటే, మీకు ఏ ర్యాంక్ అయినా సరే ఈ క్యాస్ట్ ఉంటే సరిపోతుంది, మీకు ఫ్రీ సీట్ వస్తుంది. ఈవెన్ 70,000 80,000 ర్యాంక్ వచ్చినా సరే మీకు ఫ్రీ సీట్ ఉంటుంది స్టూడెంట్స్. అయితే ఏ ఎలిజిబిలిటీ అని మీరు అడిగితే ఒకటే ఎలిజిబిలిటీ స్టూడెంట్స్, మీకు కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఫీ రియంబర్స్మెంట్ కానీ ఫ్రీ సీట్ రావాలి అంటే ఈ రెండు ఉండాలి. ఏంటి? ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది మెయిన్ కండిషన్ ఫర్ ఫ్రీ సీట్. సో ఇక్కడ ఇంకో చూసినట్టయితే సార్, మళ్ళీ నేను బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే మాకేమైనా ఫ్రీ సీట్ వస్తుందా అంటే, ప్రైవేట్ కాలేజెస్లో బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఫ్రీ సీట్ రాదు. ఇంతకుముందు చెప్పినట్టు 39,880 కాలేజ్ ఫీజ్, ఫిక్స్డ్ ఫీజ్. ఇందులో మీకు 14,900 మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఎవరికి? బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి. ఏ కాలేజీలో? ప్రైవేట్ కాలేజీలో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవరికి ఎప్పుడు ఇస్తారు అంటే, ఇక్కడ కూడా సేమ్ కండిషన్, ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫీ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు 14,900 రూపీస్ ఇస్తారు. మీరు కాలేజ్ కట్టాల్సింది 24,980. సో ఇది అన్ని ప్రైవేట్ కాలేజెస్లో బీసీ ఈడబ్ల్యూఎస్కి ఈ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది స్టూడెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు ఏం చెప్పాను, ప్రైవేట్ కాలేజెస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీఈ, బీసీసీ స్టూడెంట్స్కి ఫ్రీ సీట్ ఏ ర్యాంక్ వచ్చినా. సో ఇక్కడ ఈ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజ్లో 14,900, అరౌండ్ 15,000 మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద ఫీజ్ మీరు కాలేజ్ వాళ్ళకే కౌన్సిలింగ్ అయ్యాక వెంటనే కట్టాల్సి ఉంటుంది. సో ఇద్దరికి ఒకటే కండిషన్ ఏంటి అంటే, మీకు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం. సో ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఏంటి సార్ అని మీరు అడిగితే, సో ఇంతకుముందు చెప్పింది ప్రైవేట్ కాలేజ్ కదా, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో ఫీజ్ 5,080. మీరు ఏ క్యాస్ట్ అయినా సరే, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ అనే ఏమి ఉండదు. మీరు ఏ క్యాస్ట్ అయినా సరే మీకు 3,200 ఫీ రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది. 1,880 రూపీస్ కడితే సరిపోతుంది. ఫీ రియంబర్స్మెంట్ తర్వాత మీరు పే చేయాల్సింది కాలేజ్లో 1,880 రూపీస్ సరిపోతుంది స్టూడెంట్స్. ఇక్కడ కూడా సేమ్ కండిషన్, ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. గవర్నమెంట్ కాలేజ్లో ఫీజే తక్కువ ఉంది కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ ఫుల్ ఇవ్వట్లేదు స్టూడెంట్స్, ఎవరికి ఫ్రీ సీట్ ఉండదు, మినిమం ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గవర్నమెంట్ ఆర్ రెసిడెన్షియల్ స్కూల్లో మీరు ఎవరైనా చదివినట్టుంటే, గవర్నమెంట్ స్కూల్లో మీరు ఎవరైనా చదివినట్టుంటే మీకు ఏ ర్యాంక్ అయినా రాని స్టూడెంట్స్ మీకు ఫ్రీ సీట్ ఇస్తారు. మళ్ళీ చెప్తాను, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు గవర్నమెంట్ చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఓసీ అయినా సరే, బీసీ అయినా సరే, ఎస్సీ, ఎస్టీ, ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే మీరు గవర్నమెంట్ అయితే మీకు పాలిటెక్నిక్ ఫ్రీ సీట్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో అయితే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తారు. గవర్నమెంట్లో 1,880 రూపీస్ కట్టాలి. ఎవరికి? గవర్నమెంట్ ఆర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎవరైతే చదివారో గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి మాత్రమే ఫ్రీ సీట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్. ఏ క్యాస్ట్ అయినా సరే మీకు ఫ్రీ సీట్ ఇస్తారు, మీరు ఏమి అమౌంట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ వే స్టూడెంట్స్. ఒక్కసారి సమ్అప్ చేస్తాను. ప్రైవేట్ కాలేజ్లో ఒకవేళ మీరు బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ వాళ్ళు ఉంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తారు అరౌండ్ 15,000, కాకపోతే మీకు ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అదే ప్రైవేట్ కాలేజ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, అంటే ఫ్రీ సీట్ అనుకోండి, ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అదే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే మీకు 3,200 ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, 1,880 మీరు పే చేయాల్సి ఉంది.
అదే గవర్నమెంట్ కాలేజ్లో 5080 ఫీ ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ 3200 ఇస్తారు. 1880 కట్టాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ షుడ్ హ్యావ్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులకి ఎవరికైనా సరే ఫ్రీ సీట్ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్. సో ఒకవేళ మీకు ఇందులో ఏదైనా ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ కానీ ఫ్రీ సీట్ కానీ ఉండదు. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. ఇంతకుముందు చెప్పినట్టు 200 లైక్స్ ఇవ్వండి అండ్ ప్రతి వీడియోకి హైప్ కూడా చేయండి. దిస్ ఈజ్ ఓన్లీ ద ఎంకరేజ్మెంట్ ఫర్ మీ టు డూ మోర్ వీడియోస్. ఇలాంటి హెల్ప్ఫుల్ వీడియోస్ చాలా చేస్తాను మీ కాలేజ్లో సీట్ వచ్చే వరకు. థ్యాంక్ యూ.